సో ల్యూకీమియా అనేది స్టేజ్ 1లో రాదు, మనకి రావటమే స్టేజ్ 4లో వస్తుంది. అంటే బ్లడ్ అనేది బాడీ అంతా తిరుగుతూ ఉంటుంది కదా, సో మనకి బాడీ అంతా తిరుగుతూ ఉంటే అది అన్ని చోట్లకు ప్రవహిస్తుంది. సో ల్యూకీమియాని మనం ఎప్పుడు స్టేజ్ చేయం. ఎక్యూట్ మైలాయిడ్ ల్యూకీమియా అంటేనే ఆ బ్రాండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బ్యాడ్ వన్. ఎక్యూట్ మైలాయిడ్ కానీ ఎక్యూట్ లింఫాయిడ్, ఎక్యూట్ ల్యూకీమియా అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బ్యాడ్ వన్. మనము దాన్ని స్ప్రెడ్ అయిందా లేదా అనేది ఆ సమస్య లేదు. ఎట్లా ఉన్నా ల్యూకీమియా నీడ్స్ ట్రీట్మెంట్ ఇమీడియట్లీ. కాకపోతే తేడా ఎక్కడ వస్తుందంటే, ల్యూకీమియా పేషెంటు సిమ్టమ్తో వచ్చారా మన దగ్గరికి, పెద్ద సిమ్టమ్స్ లేకుండా వచ్చారా, లేకపోతే బాగా బ్యాడ్ అయ్యి ఎమర్జెన్సీ నుంచి ఐసీయూలో వచ్చినాక మనం క్యాన్సర్ కనుక్కున్నామా, దీన్ని బట్టి ట్రీట్మెంట్ విధానం కానీ అవుట్కమ్ కానీ మారిపోతుంది. అదే క్యాన్సర్ కొంచెం మంచిగా ఉండి తొందరగా కనిపెట్టి పేషెంట్ ఓపీడీలో వస్తే అవుట్కమ్ బాగుంటుంది, అంటే ప్రాబ్లమ్స్ రాకుండా ట్రీట్మెంట్లో. అదే ఒక్క 2-3 వారాలు డిలే అయిపోయి ఎమర్జెన్సీ ద్వారా వస్తే వేసే హాస్పిటల్లో చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దాన్ని బట్టి మనకి తేడా వస్తుంది, కానీ ట్రీట్మెంట్ అనేది ఏ ల్యూకీమియా, అక్యూట్ ల్యూకీమియాకి సేమే ఉంటుంది. స్టేజింగ్ అందరూ స్టేజ్ 4లోనే వస్తారు బ్లడ్ క్యాన్సర్ వాళ్ళు. ఓకే.